కేఎల్ యూనివర్సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కేఎల్ యూనివర్సిటీ జర్నీ చెప్పండి. కేఎల్ యూనివర్సిటీ ఇప్పటిది కాదండి. 45 సంవత్సరాల ఎడ్యుకేషన్ రంగంలో 45 సంవత్సరాలు ఇది జరుపుకుంటున్నాయి. అంటే ఎన్నో చూసుంటారు, యూనివర్సిటీలు చూసుంటారు, కార్యాలయాలు చూసుంటారు, అన్ని రకాల డీమ్డ్, ప్రైవేటు, స్టేటు, సెంట్రల్, ఐఐటీసు, ఎన్ఐటీసు, త్రిబుల్ ఐటీసు, ఇన్ని రకాల యూనివర్సిటీలో దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకింగ్లో 22nd ర్యాంకులో ఉన్నాము అంటే ఆ క్వాలిటీ అక్కడే చెప్తుంది. అంటే ఇన్ని వేల యూనివర్సిటీలో మనం 22వ ర్యాంకులో ఉన్నామంటే మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ వన్లో మనమే ఉన్నాం. ఎందుకు వచ్చింది అలాగ టాప్ 1లో రావడానికి? ఇక్కడ క్రైటీరియా ఏంటి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. స్టూడెంట్స్కి అన్ని రకాలుగా, ఇందాక మీరు మాటల్లో అన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, మంచి పిల్లలకి ఆ ఎనర్జీ క్రియేట్ చేయడానికి కల్చరల్ యాక్టివిటీస్ పెడుతుంటారు, ఇవన్నీ అన్నారు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వగలగాలి. స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, పేరెంట్స్కి ఏ విధంగా చెప్తారు? ఎన్ఆర్ఐ వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది అడ్మిషన్? స్టూడెంట్ వైపు చూస్తే స్టూడెంట్కి ఇంటర్మీడియట్ వరకు ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్, ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. మీరు అంటే 10th క్లాసు తర్వాత ఇంటర్ అయిపోతే చాలా నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి పేరెంట్స్ చెప్పి వాడిని అక్కడ దాకా తీసుకొస్తారు. లైఫ్ స్టార్ట్ అయ్యేది ఇంటర్ తర్వాత. ఎందుకంటే కెరీర్కి సంబంధించి స్టెప్ తీసుకునే 4 years చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఇందాక పేరెంట్స్ వైపు ఆలోచిస్తే డబ్బులు కట్టాలా, ఇప్పుడు వీడికి చదువుకి ఎంత పెట్టాలా, ఫస్ట్ పాయింట్. వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ ఆప్షన్స్ వైపు వెళ్ళడానికి మైండ్ సపోర్ట్ చేయదు కొంతమందికి. యూనివర్సిటీలో ఆప్షన్స్ అన్ని ఉన్నాయి సార్. అన్ని ఆబ్వియస్లీ అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే 0 రూపాయి కట్టకుండా 4 ఏళ్ళు చదువుకోవచ్చు, ఓన్లీ 25% మాత్రమే కట్టి 4 ఏళ్ళు చదువుకోవచ్చు, 50% మాత్రమే కట్టి 4 ఏళ్ళు చదువుకోవచ్చు, 25% కట్టి 4 ఏళ్ళు చదువుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కొంతమంది ఏంటంటే ఇలాంటి ఆప్షన్స్ తెలియక, ఇలాంటి అవగాహన లేక ఏదో ఒకటి ఎక్కడో చోట ముందు చదివి చేద్దామని చెప్పి పిల్లల్ని చేర్పించడం వల్ల భవిష్యత్తులో మీరు పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులు డబ్బు కాదు, మీరు ఎంత ఆస్తి ఇచ్చినా పాడు చేస్తాడు. ₹1 కోటి మీరు అడిగి ఆస్తి రూపంలో ఇచ్చారనుకోండి, అది ఉండదో తెలియదు. ఆ కోటిని 2 కోట్లు చేయొచ్చు, లేదా దాన్ని 0 కూడా చేయొచ్చు, తెలియదు. అదే ఆస్తి అనేది మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, పాడయ్యే ఛాన్స్ లేదు. ఆ ఎడ్యుకేషన్ ద్వారా 10 మంది వాడు బతకడం కాదు, 10 మందిని బతికిస్తాడు. అంటే ఇక్కడ తయారు చేస్తాం స్టూడెంట్స్. అట్లాగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే స్టూడెంట్ అతను ఎదగటం కాదు, చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా ఎదిగే విధంగా ప్రయత్నం చేసే విధంగా, అతని కెరీర్లో డెవలప్ అయ్యే విధంగా అతని ట్రైనింగ్ ఉంటుంది.